హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 9 స్ట్రైట్ లైన్స్ ఎక్సర్సైజ్ 9Bలో ఫస్ట్ రోమన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఎక్సర్సైజ్లో వెంటనే ఎక్సర్సైజ్లో చూస్తే మీకు ఏం అర్థం కాదు, కాబట్టి ముందర ఫస్ట్ ఇంట్రడక్షన్ చూడండి, చూసినాక ఎక్సర్సైజ్ చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుద్ది సబ్జెక్ట్. ఫస్ట్ రోమన్ అన్న ఇన్ ఎక్సర్సైజెస్ 1 to 7 ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ విచ్ సాటిస్ఫై ద గివెన్ కండిషన్ అన్నారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ ద ఈక్వేషన్ ఫర్ ద ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అన్నాడు. ఈక్వేషన్ ఫర్ ద ఎక్స్ యాక్సిస్ ఏంటన్నా చెప్పాను కదా మీకు చెప్పేటప్పుడే, వర్టికల్ లైన్స్ హారిజాంటల్ లైన్స్ గురించి చెప్పేటప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి, y = 0. ఈక్వేషన్ ఫర్ ది వై యాక్సిస్ అంటే ఏంటి, x = 0. నెక్స్ట్ పాసింగ్ త్రూ ద పాయింట్ -4, 3 విత్ స్లోప్ 1/2 ఇచ్చారు. ఒక పాయింట్ స్లోప్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫార్ములా ఏంటన్నా, y - y1 = m × x - x1. ఒక పాయింట్ స్లోప్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఇది x1 ఇది y1 ఏమేద్రా, y - 3 = 1/2 × x - x1. ఆల్రెడీ ఫార్ములా మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఏమైద్ది ప్లస్ అయిపోయిద్ది, +4. ఈ 1/2 అనేది ఇక్కడ 2 అనేది డివిజన్లో ఉంది, ఇటు సైడ్కి వెళ్తే ఏమైద్ది మల్టిప్లికేషన్కి వెళ్తుంది. ఏమైంది 2తో మల్టిప్లై చేస్తే 2 × y 2y -3 × 2 -6 = ఇక్కడ ఏం మిగిలింది 1 × సంథింగ్ కదా, ఏమైంది 1 × సంథింగ్. ఈ వాల్యూస్ని ఇటు సైడ్ తీసుకెళ్ళండి, ఏమైంది x +2y ఇటు సైడ్కి వస్తే -2y, ఇక్కడ +4 అలాగే ఉంది, -6 ఇటు సైడ్కి వస్తే +6 = 0. ఇదేం రాస్తాం నాన్న, x - 2y 6 + 4 ఎంత 10 = 0. ఇదే రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్. ఒక పాయింట్ ఒక స్లోప్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఏంటి, y - y1 = m × x - x1. నెక్స్ట్ ఇంకోటి కూడా సేమ్ ఇదే మోడల్. పాయింట్ ఏమిచ్చారు 0, ఆరిజన్ ఇచ్చాడు, స్లోప్ ఏమిచ్చాడు విత్ స్లోప్ m = ma ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఏంటన్న ఫార్ములా, y - y1 = ఒక పాయింట్ స్లోప్ తెలిసినప్పుడు y - y1 = m × x - x1. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ y - ఇది x1 y1, y - 0 = m వాల్యూ ఎంత ma, x - x1 వాల్యూ ఎంత 0. ఏమైంది y - 0 అంటే y = m × x - 0 అంటే x, y = mx. ఇది కూడా ఒక స్ట్రైట్ లైన్, ఆరిజన్ నుంచి పాస్ అవుతుంది ఈ స్ట్రైట్ లైన్. y = mx అంటే ఏంటి, ఆరిజన్ నుంచి పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ ఏంటి అంటే y = mx. చెప్పేయచ్చు, ఆరిజన్ నుంచి పాస్ అవుతూ స్లోప్ m అయితే y = mx. పాసింగ్ త్రూ 2, 2√3 అండ్ ఇంక్లైన్డ్ విత్ ద ఎక్స్ యాక్సిస్ అట్ అన్ యాంగిల్ 75 degrees అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏంటన్నా గివెన్ ఏమేమి ఇచ్చారో చూడండి, గివెన్ పాయింట్ ఇచ్చాడు, పాయింట్ ఏంటి 2, 2√3. నెక్స్ట్ యాంగిల్ θ = ఏమి ఇచ్చాడు 75 degrees. ఫస్ట్ ఫైండ్ అవుట్ m, స్లోప్ ఏమైంది m = tan θ కదా, tan θ అంటే ఏంటన్నా tan 75 degrees. tan 75 అంటే ఏంటన్నా cot 15 వాల్యూ ఏంటి 2 + √3. మనం ట్రిగ్నోమెట్రీ చెప్పుకునేటప్పుడు ఈ వాల్యూస్ గురించి చెప్పుకున్నాము. tan 75ని 60 + tan 75ని ఏం రాయొచ్చు 45 + 30 రాసుకుంటే tan a + b ఫార్ములా స్ప్లిట్ చేస్తే మనం సాల్వ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది 2 + √3 అని చెప్పి. మనకు పాయింట్ తెలుసు, స్లోప్ m తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఏంటి ఫార్ములా, y - y1 = m × x - x1 అంతేనా. y - y1 ఇది x1 ఇది y1, y - y1 వాల్యూ ఎంత 2√3 = m వాల్యూ ఏంటి 2 + √3 × x - x1 x - 2.
వాల్యూని చక్కగా మల్టిప్లై చేయండి. ఇటు సైడ్ y-2√3 అట్లాగే ఉంటుంది. ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ ఎక్స్ 2x, 2 ఇంటూ -2 -4, √3 ఇంటూ ఎక్స్ √3x, ప్లస్ ఇంటూ మైనస్ √3 ఇంటూ 2 -2√3. బోత్ సైడ్స్ ఈక్వల్ టు కట్ సైడ్ ఇటు సైడ్ సేమ్ వాల్యూస్ సేమ్ సైన్స్ ఉంటే ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోయిద్ది. ఏం మిగిలింది నాన్న ఇంకా y ఈక్వల్ టు 2x -4 ప్లస్ √3x. దీన్ని ఆర్డర్లో రాయండి. ఇక్కడ రెండిట్ల నుంచి ఎక్స్ను కామన్ తీయచ్చా, ఎక్స్ను కామన్ తీస్తే ఏమైంది, y ఈక్వల్ టు 2 ప్లస్ √3 ఇంటూ ఎక్స్ -4. ఈ వైని కూడా ఇటు సైడ్ తీసుకొచ్చేసాను నాన్న. y ఇటు సైడ్కి వస్తే ఏమైంది 2 ప్లస్ √3 ఇంటూ ఎక్స్ ప్లస్ y ఇటు సైడ్కి వస్తే -y. ఆల్రెడీ ఇక్కడ -4 అట్లాగే ఉంది కదా, -4 ఈక్వల్ టు 0. ఇదే స్ట్రైట్ లైన్. పాయింట్ టు స్లోప్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, intersecting the x-axis at a distance of 3 units to the left of horizon with slope వచ్చి -2 అన్నాడు. చూడండి నన్ను క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మనము కనుక్కోవాల్సిన లైన్ ఎలా ఉంది అంటే y-యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ ఉంది. చూడు పాయింట్ ఏమైంది, ఇంటర్సెక్టింగ్ ద x-యాక్సిస్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 units. x-యాక్సిస్ నుంచి x-యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది 3 units ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ ది ఆరిజన్. ఇది ఆరిజన్, ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఏమైంది ఇక్కడ పాయింట్ -3, 0. x-యాక్సిస్నే కదా ఇంటర్సెక్ట్ అవుతుంది లైన్. ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత ఇచ్చారు, స్లోపు m ఈక్వల్ టు -2. స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు. ద పాయింట్ ఈజ్ 3 units ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ ది ఆరిజన్ అంటే ఏంటి, పాయింట్ ఏమైంది, పాయింట్ -3, 0. నెక్స్ట్ స్లోప్ m ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, -2. అర్థమైందా, ఇది ఆరిజన్కి లెఫ్ట్ సైడ్ అంటే నెగిటివ్ x-యాక్సిసే కదా నాన్న. అక్కడ పాయింట్ ఏమైంది -3, 0 అవుతుంది. ఈ లైన్ యొక్క స్లోప్ అది ఈ లైను x-యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది అన్నారు, కరెక్టే కదా. ఇప్పుడు పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1. నాతో పాటు ఫార్ములాస్ మీకు గుర్తు రావాలి. y - y1 అంటే y - 0 ఈక్వల్ టు m వాల్యూ ఎంత -2, x - x1 అంటే x + 3, y - 0 అంటే y ఈక్వల్ టు -2x ఇంటూ ప్లస్ -3 2 ఎంత 6. x కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది కాబట్టి ఈ వాల్యూస్ అన్నింటినీ ఇటు సైడ్ పంపించుకోండి. అప్పుడు ఏమైంది 2x, y ఇటు సైడే ఉంది కాబట్టి ప్లస్ y, -6 ఇటు సైడ్కి వస్తే +6 ఈక్వల్ టు 0. లేదా వైని ఇటు సైడ్ తీసుకొచ్చాడు కంటే -2x -y -6 ఈక్వల్ టు 0. ఎటు రాసిన సేమే ఆన్సర్, 2x + y + 6 ఈక్వల్ టు 0. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అర్థమైందా. 6th క్వశ్చన్ చూడండి నాన్న, ఇంటర్సెక్టింగ్ ద y-యాక్సిస్ at a distance of 2 units above the horizon and making angle of 30 degrees with positive direction of x-axis అన్నాడు. మనము x-యాక్సిస్ y-యాక్సిస్ తీసుకోండి. ఫస్ట్ ఇది x డాష్, y నెగిటివ్ y డాష్. ఏమన్నాడు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లైన్ అంట ఆరిజన్ నుంచి 2 units దూరంలో ఉంది. అది కూడా ఏంటి, y-యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తోంది. అలాగే పాజిటివ్ x-యాక్సిస్తో ఏం చేస్తుంది, 30 degrees యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది నాన్న, y-యాక్సిస్ని టచ్ అవుతుందా, పాజిటివ్ x-యాక్సిస్తో ఏం అవుతుంది 30 degrees యాంగిల్. ఎన్ని యూనిట్స్ దూరంలో ఉంది, 2 units దూరంలో ఉంది కాబట్టి పాయింట్ ఏమైంది 0, 2. అంతే కదా, y-యాక్సిస్ మీద పాయింట్, x కోఆర్డినేట్ 0 అవుతుంది, y వచ్చి 2 units దూరం కాబట్టి y వాల్యూ 2 అవుతుంది. పాయింట్స్ ఏమవుతాయి, ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం లాగానే పాయింట్ 0, 2 ఇచ్చారు. మనకి ఇక్కడ యాంగిల్ తీటా ఇచ్చారు, పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x-యాక్సిస్ ఇదే కదా. ఇది ఇప్పుడు ఇది x, ఇది నెగిటివ్, ఈ లైన్కి ఇది x-యాక్సిస్ అవుతుంది, ఇది నెగిటివ్ x-యాక్సిస్ అవుతుంది కాబట్టి పాజిటివ్ డైరెక్షనే కాబట్టి తీటా ఎంత 30 degrees. ఇప్పుడు m అంటే ఏమైంది tan θ కదా, tan θ, tan 30 ఎంత tan
30 degrees. ఎంతమా tan 30 వాల్యూ 1/√3. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫార్ములా ఏంటి? పాయింట్ స్లోప్ తెలిసినప్పుడు y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. పాయింట్ స్లోపు తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫార్ములా ఇప్పటికే ఎన్నిసార్లు వచ్చిందో y మైనస్ 2 ఈక్వల్ టు ఎంతే కదా, ఇది x1 y1. y మైనస్ 2 ఈక్వల్ టు m వాల్యూ ఎంత 1/√3 ఇంటూ x మైనస్ 0. ఇక్కడ √3 అనేది డివిజన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది, న్యూమరేటర్కి వెళ్తుంది, మల్టిప్లికేషన్కి వెళ్తుంది. √3 ఇంటూ y మైనస్ 2 ఈక్వల్ టు x మైనస్ 0 అంటే x. √3ని మల్టిప్లై చేయండి. √3 ఇంటూ y √3y మైనస్ 2 ఇంటూ √3 మైనస్ 2√3 ఈక్వల్ టు x. ఈ టర్మ్స్ని ఇటు సైడ్కి పంపించండి. ఏమైంది, x ప్లస్ √3y ఇటు సైడ్కి వస్తే మైనస్ √3y మైనస్ 2√3 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 2√3 ఈక్వల్ టు 0. ఇదే రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్. పాసింగ్ త్రూ ద పాయింట్స్ -1, 1 and 2, -4. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఏంటన్నా, గివెన్ పాయింట్స్ ఏమేమి ఇచ్చారు, ఏ అనుకోండి -1, 1, బి వచ్చి 2, -4. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఇది x1 y1, ఇది x2 y2. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫార్ములా ఏంటి, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. వాల్యూస్ రాసాం కదా ఇక్కడ, వాటిని సబ్స్టిట్యూట్ చేయండి. y మైనస్ y1 అంటే ఏంటి, y మైనస్ y1 1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై -2 - 1 బై 2 ప్లస్ 1. ఎందుకు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఫార్ములా మైనస్ ప్లస్ అయిపోయింది. x మైనస్ x1 వాల్యూ ఏమిద్రా, y మైనస్ 1 ఈక్వల్ టు -5 బై 2 ప్లస్ 1 ఎంత 3, x ప్లస్ 1. ఇక్కడ 3 అనేది డివిజన్లో ఉంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్కి వెళ్తుంది. 3 ఇంటూ y మైనస్ 1 ఈక్వల్ టు -5 ఇంటూ x ప్లస్ 1. ఇప్పుడు చెప్పండి, 3 ఇంటూ y 3y, 3 ఇంటూ -1 -3, -5 ఇంటూ x -5x, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 1 జార్ ఎంత 5. ఇవి ఇటు సైడ్ తీసుకురండి. ఎందుకు, ఎక్స్ కోఎఫిషియంట్ మనం పాజిటివ్గా రాసుకుంటున్నాం అప్పటి నుంచి కాబట్టి -5x ఇటు సైడ్కి వస్తే +5x, y ఇక్కడ ఇటు సైడే ఉంది కాబట్టి +3y, -3 ఇటు సైడే ఉంది -3, -5 ఇటు సైడ్కి వస్తే +5. ఇవి 3y -3 అలాగే ఉంటుంది. -5x ఇటు సైడ్కి వస్తే +5x అయింది, -5 +5 అయింది ఈక్వల్ టు 0. ఇది కాన్స్టెంట్ని సాల్వ్ చేయండి. 5x + 3y +5 - 3 ఎంత +2 ఈక్వల్ టు 0. ఇదే ఆ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే ఈక్వేషన్. ఎయిత్ వన్, ద vertices ఆఫ్ ఏ ట్రయాంగిల్ PQR ఇచ్చారు vertices. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది మీడియన్ త్రూ ద వర్టెక్స్ R అన్నారు. అంటే చూడు, మీడియన్ అంటే ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకున్నానా. ఈ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ఏంటి, PQR. P ఏంటి 2, 1, Q ఏంటి -2, 3, R ఏంటి 4, 5. మీడియన్ అంటే ఏంటి అంటే ఒక వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి లైన్ డ్రా చేస్తే దాన్ని ఏమంటామంటే మీడియన్ అంటాం. ఇప్పుడు దేని నుంచి మీడియన్ డ్రా చేయాలి, వర్టెక్స్ R నుంచి. వర్టెక్స్ R ఇది, దీనికి Rకి ఆపోజిట్ సైడ్ ఏమైంది PQ. ఈ PQ యొక్క మిడ్ పాయింట్ ఏంటి ఇక్కడ కదా, దీన్ని S అనుకుందాం. ఇప్పుడు ఏమైంది నాన్న, ఈ లైన్ డ్రా చేస్తే దాన్ని ఏమంటాం మీడియన్ అంటాం. ఈ లైన్ ఈక్వేషనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లైన్ ఈక్వేషనే ఎంత అదే అడిగింది. అర్థమైందా, మీడియన్ అంటే ఏంటి, ఆపోజిట్ వర్టెక్స్ నుంచి ఒక వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి లైన్ డ్రా చేస్తే దాన్ని మీడియన్ అంటాం. ఇప్పుడు మనం అడిగింది ఏంటి, వర్టెక్స్ R నుంచి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకు S కనుక్కోవచ్చు కదా. S అంటే ఏంటన్నా, మిడ్ పాయింట్ ఆఫ్ PQ. S ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ PQ. మీరు ఫిగర్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏమేమి ఫైండ్ అవుట్ చేయొచ్చు అని. మిడ్ పాయింట్ ఆఫ్ PQ
2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ ఏంటి? x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 అంతేనా? p వాల్యూ ఎంత? ఇది x1 y1 ఇది x2 y2. సబ్స్టిట్యూట్ చేయండి ఎస్లో. x1 ప్లస్ x2 అంటే ఏంటి? 2 మైనస్ 2 బై 2 y1 ప్లస్ y2 అంటే 1 ప్లస్ 3 బై 2. 2 మైనస్ 2 ఎంతనా? 0. 0 బై 2. 4 బై 2. 2 1s are 2 2s are. 0 బై ఎనీథింగ్. 0 బై ఎనీథింగ్ 0, 2. ఈ పాయింట్ ఏంటి? 0, 2. ఇప్పుడు 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే ఈక్వేషన్స్ ఇంకా తెలుసు కదా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ RS కనుక్కుంటే సరిపోయిద్ది. 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ the points RS. R ఏంటి? R పాయింట్ 4, 5. S ఏంటి? 0, 2. ఇదే కదా మనకు కావాల్సింది. రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ అంటే ఇదే కదా కావాలి. కాబట్టి ఆ రెండింటి నుంచి పాస్ అయ్యే ఈక్వేషన్తో మనం స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయిద్ది. ఏంటి ఫార్ములా? y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇప్పుడు చెప్పండి, ఇది x1 y1 x2 y2. y మైనస్ y1 y మైనస్ 5 ఈక్వల్ టు y2 అంటే 2 మైనస్ y1 అంటే 5 బై x2 వాల్యూ 0 మైనస్ x1 వాల్యూ 4 ఇంటూ x మైనస్ x1 x మైనస్ 4. దీన్ని సాల్వ్ చేయండి నాన్న. y మైనస్ 5 ఈక్వల్ టు 2లో నుంచి మైనస్ 5 పోతే ఎంత? మైనస్ 3 బై మైనస్ 4 ఇంటూ x మైనస్ 4. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 4 అనేది డివిజన్లో ఉంది కదా, ఇటు సైడ్కైతే మల్టిప్లై అవుతుంది. 4 ఇంటూ y మైనస్ 5 ఈక్వల్ టు 3 ఇంటూ x మైనస్ 4. మల్టిప్లై చేయండి. 4 ఇంటూ y 4y మైనస్ 4 5s are 20. 3 ఇంటూ x 3x 3 4s are మైనస్ 12. ఈ వాల్యూస్ని ఇటు సైడ్ తీసుకెళ్ళండి. 3x మైనస్ 12 అలాగే ఉంటుంది. 3x ప్లస్ 4y అటు సైడ్కి వస్తే మైనస్ 4y మైనస్ 12 అట్లాగే ఉంటుంది. మైనస్ 20 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 20 ఈక్వల్ టు 0. 3x మైనస్ 4y 20లో నుంచి మైనస్ 12 పోతే ఎంతనా? ప్లస్ 8. అంతేనా? డిఫరెన్స్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసాం. పెద్ద నెంబర్ ముందర ఏ సైన్ ఉంటే అది పెట్టుకున్నాం. ఇదే రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్. క్వశ్చన్ అర్థమైందా? నైన్త్ వన్ అన్న, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ మైనస్ 3, 5 అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2, 5 అండ్ మైనస్ 3, 6. మన క్వశ్చన్ ఏమి ఇచ్చారో బాగా అర్థం చేసుకోండి. మనం ఫైండ్ చేయాల్సిన స్ట్రైట్ లైన్ అంట మైనస్ 3, 5 నుంచి పాస్ అవుతూ అలాగే ఇంకో లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. ఆ పర్పెండిక్యులర్ లైను ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుందంట. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన స్ట్రైట్ లైన్ ఇది అనుకున్నాం. దేని నుంచి పాస్ అవుతుంది? మైనస్ 3, 5. ఈ లైన్కి ఇంకో లైన్ ఎలా ఉందంటే పర్పెండిక్యులర్గా ఉంది. ఈ పర్పెండిక్యులర్ లైను ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. 2, 5 ఇది ఏ అనుకుందామా, ఇది బి అనుకుందాం. బి వచ్చి మైనస్ 3, 6. ఇప్పుడు ఏం చేస్తే మనము చేయగలుగుతాం? ఫిగర్ నుంచి చెప్దామా? ఫస్ట్ ఈ 2 పాయింట్స్ నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? స్లోప్స్ కనుక్కోవచ్చు. ఈ స్లోప్కి ఎలా ఉంటుంది? ఈ లైన్ యొక్క స్లోప్కి పర్పెండిక్యులర్ కదా. 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అయితే వాటి స్లోప్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఈక్వల్ టు -1. దీని స్లోప్ తెలిసిపోయిద్ది. ఇది m1 అయితే దీని యొక్క స్లోప్ m2. m2 తెలుసు, స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేయండి. స్లోప్ ఆఫ్ ఏబి ఏంటి ఫార్ములా? y2 మైనస్ y1 బై
x2 మైనస్ x1. నేను అన్నిటికీ ఇంకా రాయన్నా డైరెక్ట్గా చెప్తాను. x1 y1 x2 y2. చెప్పండి y2 వాల్యూ ఎంత? 6. 6 మైనస్ 5 బై -3 -2. 6 మైనస్ 5 ఎంత? 1. -3 -2 అంటే సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి కదా, -5. ఏమైంది స్లోపు? దీన్ని m1 అనుకున్నాం. m1 ఈక్వల్ టు -1/5. ఇక్కడ గివెన్ ఏమిచ్చారు? ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది అంటే దీని యొక్క స్లోప్ కనుక్కుంటే సరిపోద్ది కదా. స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. అక్కడ 2 లైన్స్ పర్పెండిక్యులర్ కాబట్టి ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ 2 స్లోప్స్ ఈక్వల్ టు -1. m1 వాల్యూ -1/5 ఇంటూ m2 ఈక్వల్ టు -1. మైనస్ క్యాన్సల్. ఇక్కడ 5 అనేది డినామినేటర్లో ఉంది, ఇటు సైడ్కి వెళ్తే న్యూమరేటర్కి వెళ్తుంది. m2 ఈక్వల్ టు ఎంత? 5. మీరు డైరెక్ట్గా ఎలా రాయాలి నేను చెప్తాను చూడండి. ఈ స్లోప్ -1/5 అయితే దీని పర్పెండిక్యులర్ స్లోప్ ఏంటంటే రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే ఏమైంది? 5/1. మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి, ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి. డైరెక్ట్గా m2 ఏమైందో చెప్పండి. రివర్స్ చేస్తే 5/1. మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 5/1 వాల్యూ ఎంత? 5. అలా కూడా రాసేయచ్చు. స్లోప్ తెలుసు. దీని యొక్క స్లోప్ ఏంటి? m1. దీని యొక్క స్లోప్ ఏంటి? m2. స్లోప్ ఏంటి? 5. ఈ స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చా, చేయలేమా? ఏంటి ఫార్ములా? ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ దేని నుంచి పాస్ అవుతుంది మనం కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్? -3, 5 విత్ స్లోప్ ఎంత? విత్ స్లోప్ 5. మనం -1/5 తీసుకోకూడదు. ఎందుకు? ఈ లైన్కి ఈ లైన్ పర్పెండిక్యులర్ కాబట్టి ఈ లైన్ యొక్క స్లోప్ m అయితే దీని యొక్క స్లోప్ -1/m అవుతుంది. స్లోప్ m. ఈ పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఏంటన్న ఫార్ములా y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1. y - y1 y - 5 ఈక్వల్ టు m వాల్యూ 5 x - x1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఏమైంది? ప్లస్ అవుతుంది. x + 3. y - 5 ఈక్వల్ టు మల్టిప్లై చేయండి 5ని. 5x + 15. x కోషెంట్ పాజిటివ్ ఉంది కాబట్టి ఈ వాల్యూస్ని ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. ఏమైంది? 5x - y 5x - y + 15 -5 వచ్చేటికి వస్తే +5 ఈక్వల్ టు 0. ఏమైందిరా? లాస్ట్ కాన్స్టెంట్స్ సాల్వ్ చేసేయండి సరిపోయింది. 5x - y 15 + 5 ఎంత? 20 ఈక్వల్ టు 0. ఇదే మనకు అడిగిన రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్. Tenth one, a line perpendicular to the line segment joining the points 1, 0 and 2, 3 divides it in the ratio 1:n. Find the equation of the line అన్నాడు. ఈ సెగ్మెంట్ అంట ఇంకో లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. ఈ లైన్ దేని నుంచి పాస్ అవుతున్నాయి? ఈ పాయింట్స్ నుంచి పాస్ అవుతున్నాయి. ఏ ఏంటి? 1, 0. బి ఏంటి? 2, 3. ఇది ఈ సెగ్మెంట్ ఏ రేషియోలో డివైడ్ అవుతుంది? 1:n రేషియోలో డివైడ్ అవుతుంది. చూడండి నాన్న, ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ కదా. మనకు సెక్షన్ ఫామ్లో గుర్తుందా మీకు? ఇది ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది, అవునా? ఈ స్ట్రైట్ లైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేషియో ఇచ్చారు, పాయింట్స్ ఇచ్చారు. ఏంటి ఫార్ములా పాయింట్ కనుక్కోవడానికి? p = mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. మనం ఈ స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఈ లైన్ సెగ్మెంట్ ఇచ్చేసారు AB. ఇది x1 y1, ఇది x2 y2. రేషియో వచ్చి m:n వాల్యూ ఎంత? m:n ఎంత? 1:n ఇచ్చారు. m:n ప్లేస్లో 1:n ఇచ్చారు. సబ్స్టిట్యూట్ చేయండి పాయింట్లు. mx2 m వాల్యూ 1, x2 వాల్యూ 2, n × 1 / m + n అంటే 1 + n. 1 × 3 + n × 0
బై m ప్లస్ ఎన్ 1 ప్లస్ ఎన్. x1 ప్లేస్లో x1 పెట్టండి, y1 ప్లేస్లో y1 పెట్టండి. అర్థమైందా? నెక్స్ట్ 2 ప్లస్ ఎన్ బై 1 ప్లస్ ఎన్. 3 బై 1 ప్లస్ ఎన్. ఈ పాయింట్ మనకు వచ్చేసింది. ఇదే పీ పాయింట్. ఈ లైన్ కూడా ఈ పీ అనే నుంచి పాస్ అవుతుంది కదా, ఈ లైన్ నుంచి పాస్ అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు ఎలా ఇచ్చారు? పర్పెండిక్యులర్ ఇచ్చారు. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేయొచ్చా? స్లోప్ ఆఫ్ ఏబి, స్లోప్ ఆఫ్ ఏబి ఏంటన్నా? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 వాల్యూ ఎంత? 3 మైనస్ 0 బై 2 మైనస్ 1. 3 బై 1 అంటే 3. స్లోప్ కూడా తెలుసు. దీని యొక్క స్లోప్ 3 అయితే దీని యొక్క స్లోప్ ఏమైంది? రెండు పర్పెండిక్యులర్ అన్నారు కాబట్టి ఏమైంది? దీనికి రివర్స్ చేస్తే ఏమైంది? 1/3. ప్లస్ ఉంది కాబట్టి -1/3. పర్పెండిక్యులర్ స్లోప్ ఏమైంది? -1/3. లేదు మీకు తెలియదు అంటే పర్పెండిక్యులర్ స్లోప్ ఎలా కనుక్కుంటాం? 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, దేర్ఫోర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఈక్వల్ టు -1. m1 తెలుసు కదా 3, m2 ఈక్వల్ టు -1. m2 ఈక్వల్ టు ఏమైంది? -1/3. మనం చెప్పేసేయాలి చూస్తానే. ఒక స్లోప్ ఈ లైన్ యొక్క స్లోప్ 3 అయితే ఈ లైన్ యొక్క స్లోప్ ఏమైంది? దాన్ని రివర్స్ చేసి సైన్స్ చేంజ్ చేయాలి అంతే. 3కి 1/3 రివర్స్, +3 కాబట్టి మనకు వచ్చిన స్లోపు -1/3 అవుతుంది. ఇలా కనుక్కుంటాం. ఇప్పుడు మనకు పాయింట్ తెలుసు, దీని యొక్క స్లోప్ ఏమని తెలుసు? -1/3 తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫార్ములా ఏంటన్నా? ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ y మైనస్ y1 ఈక్వల్ టు ఈక్వేషన్ ఆఫ్ ది straight line passing through P తెలుసు కదా ఏంటి? 2 ప్లస్ n బై 1 ప్లస్ n, 3 బై 1 ప్లస్ n. పాయింట్ ఇది. విత్ స్లోప్ ఎంత? విత్ స్లోప్ m ఈక్వల్ టు -1/3. ఏమైంది నాన్న? ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయండి. పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు. ఏంటి ఫార్ములా? y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇది x1 y1. y మైనస్ y1 y మైనస్ 3 బై 1 ప్లస్ n ఈక్వల్ టు m వాల్యూ ఎంత? -1/3 ఇంటూ x మైనస్ x1 వాల్యూ ఎంతనా? 2 ప్లస్ n బై 1 ప్లస్ n. ఇప్పుడు సాల్వ్ చేయండి. 3 అనేది ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి ఈ సైడ్కి వెళ్తే న్యూమరేటర్కి వెళ్తుంది. 3 ఇంటూ ఫస్ట్ ఎల్సిఎం దిద్దామా? y ఇంటూ 1 ప్లస్ n మైనస్ 3 బై 1 ప్లస్ n ఈక్వల్ టు -1/3 ఇంటూ సేమ్ ఇక్కడ కూడా ఎల్సిఎం తీస్తే x ఇంటూ 1 ప్లస్ n మైనస్ 2 ఇంటూ 2 ప్లస్ n బై 1 ప్లస్ n. బోత్ సైడ్స్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయిద్దా? ఇక్కడ 3 అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి ఇటు సైడ్కి వెళ్తే న్యూమరేటర్కి వెళ్తుంది. 3 ఇంటూ వైతో మల్టిప్లై చేయండి అన్న. ఏమైద్దో? y ప్లస్ ny మైనస్ 3. నెక్స్ట్ -1 ఇంటూ x ఇంటూ 1 x ఇంటూ n nx -2 మైనస్ n. 3 లోపల మల్టిప్లై చేస్తే ఏమైద్ది? 3y నెక్స్ట్ ప్లస్ 3ny మైనస్ 9 ఈక్వల్ టు -x మైనస్ nx. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n. ఇక్కడ ఈ వాల్యూస్ని ఇటు సైడ్ తీసుకెళ్ళండి. ఏమైద్ది? 3y ప్లస్ 3ny మైనస్ 9 ప్లస్ x ప్లస్ nx -2 మైనస్ n ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాయండి. ఈ రెండింటి నుంచి xను కామన్ తీస్తే ఏమైంది నాన్న? 1 ప్లస్ n ఇంటూ x. ఈ రెండిట్ల నుంచి yని కామన్ తీస్తే ఏమైంది?
3yని కామన్ తీద్దామా, ఏమేది 1 ప్లస్ n. నెక్స్ట్ ఇంకా కామన్గా ఉండే -9 -2 ఎంత -11 మైనస్ n ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాసేస్తే ఏమేది 1 ప్లస్ n ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ n ఇంటూ వై. ఈ రెండిట్లో నుంచి మైనస్ను కామన్ తీస్తే 11 ప్లస్ n ఈక్వల్ టు 0. ఇదే రిక్వైర్డ్ ఈక్వేషన్. 2 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేయండి అన్న వచ్చేస్తుంది. ఇది ఈక్వేషన్ సాల్వ్ చేయడం కాబట్టి 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. 11th one, find the equation of a line that cuts off equal intercepts on the coordinate axis and passes through the point 2, 3 అన్నారు. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఇదే కదా నాన్న. ఇక్కడ పాయింట్, ఈ పాయింట్ ఈ స్ట్రైట్ లైన్ దేని నుంచి పాస్ అవుతుందంట 2, 3 నుంచి పాస్ అవుతోంది. మనకి ఇక్కడ ఇంటర్సెప్ట్ ఏమి ఇచ్చేశారు, ఈక్వల్ అని ఇచ్చేశారు. గివెన్ ఏమి ఇచ్చారు, గివెన్ ద లైన్ మేక్స్ ఈక్వల్ ఇంటర్సెప్ట్. ద లైన్ మేక్స్ ఈక్వల్ ఇంటర్సెప్ట్. అంటే ఏంటి, a ఈక్వల్ టు b, దట్ ఈస్ x ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు x ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు y ఇంటర్సెప్ట్ అని. y ఇంటర్సెప్ట్ x ఇంటర్సెప్ట్ a ఈక్వల్ టు ఏమైద్ది b. ఇది మీనింగ్. మనం డైరెక్ట్గా a ఈక్వల్ గివెన్ a ఈక్వల్ టు b ఇచ్చారు అని రాసేయచ్చు. ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటన్నా, గివెన్ స్ట్రైట్ లైన్ x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1. ఇక్కడ b ప్లేస్లో ఏంటి a పెట్టండి. x బై a ప్లస్ 2 ఈక్వలే కదా, y బై a ఈక్వల్ టు 1. ఎల్సిఎం తీస్తే ఏమైంది x ప్లస్ y బై a ఈక్వల్ టు 1. a అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి సైడ్కి వెళ్తే న్యూమరేటర్కి వెళ్తుంది. x ప్లస్ y ఈక్వల్ టు a. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈ లైన్ అంట దేని నుంచి పాస్ అవుతుంది 2, 3. ఈక్వేషన్ 1 passes through 2, 3. 2, 3 అనే లైన్ నుంచి ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది ఈ లైన్. సబ్స్టిట్యూట్ చేయండి అన్న. ఎక్స్ ప్లేస్లో ఇది ఎక్స్, ఇది వై. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది 2 ప్లస్ 3 ఈక్వల్ టు ఏ. ఏ ఈక్వల్ టు ఎంత 5. సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ 1. సబ్స్టిట్యూట్ ఏ ఈక్వల్ టు 5 ఇన్ 1. ఏమైంది x ప్లస్ y ఈక్వల్ టు 5. ఇదే రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్. Twelfth one, if the portion of a straight line intercepted between the axes of coordinates is bisected at 2p, 2q, write the equation of the straight line అన్నాడు. కోఆర్డినేట్ యాక్సెస్ అంటే వీటిని ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏమైంది a, 0. ఈ పాయింట్ ఏమైంది b, 0, b. ఈ యాక్సెస్ని ఈ స్ట్రైట్ లైన్ని బైసెక్ట్ చేస్తుందంట ఈ పాయింట్. అంటే బైసెక్ట్ మీన్స్ ఏంటి, ఈ లైన్ని హాఫ్ చేస్తోంది అంతేనా. దీన్ని m అనుకున్నాం. m 2p, 2q. ఇప్పుడు ఆ స్ట్రైట్ లైన్ ఏంటి అని అడిగాడు. ఆ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఏంటి అన్నాడు. కోఆర్డినేట్స్ ఏమవుతానన్నా, కోఆర్డినేట్స్ ఆర్ ఏమవుతాయి a, 0 అండ్ b, 0, b. ఇక్కడ దీంట్లో నుంచి ఏం తెలుస్తుంది, m ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీనా. m ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ. 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ ఏంటి, x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైందో m ఈక్వల్ టు a బై 2, b బై 2. మనకి m వాల్యూ ఏమి ఇచ్చారు 2p, 2q. పాయింట్ ఇచ్చేసారు మిడ్ పాయింట్ a బై 2, b బై 2. కంపేర్ x కోఆర్డినేట్స్ అండ్ y కోఆర్డినేట్స్.
2p ఈక్వల్ టు ఏమైంది a/2. a ఈక్వల్ టు ఏంటన్నా 2 2s are 4p. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ y కోఆర్డినేట్స్ని కంపేర్ చేస్తే 2q ఈక్వల్ టు b/2. b ఈక్వల్ టు ఏమైంది 2 అనేది డివిజన్లో ఉంది ఇచ్చాడు కదా, మల్టిప్లికేషన్కి వెళ్తుంది. 2 2s are ఎంత 4q. b వాల్యూ కూడా 4q వచ్చేసినాయి. మనకు దగ్గర x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ వాల్యూస్ తెలిసినాయి. ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ AB in intercept form is intercept form అంతే కదా. x కోఆర్డినేట్ తెలుసు, y కోఆర్డినేట్ తెలుసు. x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫార్ములా ఏంటి, x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. x/4p ప్లస్ y/b వాల్యూ ఎంత 4q ఈక్వల్ టు 1. 1/4ని కామన్ తీయండి. 1/4ని కామన్ తీస్తే x/p ప్లస్ y/q ఈక్వల్ టు 1. ఇక్కడ 4 అనేది డినామినేటర్లో ఉంది, ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది న్యూమరేటర్కి వెళ్తుంది. ఏమైందిరా ఆన్సర్ x/p ప్లస్ y/q ఈక్వల్ టు 4. ఇదే రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్. Find the angle made by the straight line y equal to minus root 3x plus 3 with the positive direction of x-axis measured in the counterclockwise direction. Counterclockwise direction అంటే ఏంటి, యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ అని, అంటే గడియారం రివర్స్ తిరుగుతానులో అది. కౌంటర్ క్లాక్వైజ్ డైరెక్షన్ అంటే రివర్స్. ఇప్పుడు చూడండి, ఇది స్ట్రైట్ లైన్ పాస్ అవుతుందంట. పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇది. ఇక్కడ తీటా యాంగిల్ చేస్తుంది అనుకో, ఈ యాంగిల్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు చూడండి మనకి ఏమి ఇచ్చారు, గివెన్ y ఈక్వల్ టు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ స్ట్రైట్ లైన్ ఏంటి మైనస్ రూట్ 3x ప్లస్ 3. కంపేర్ విత్ y ఈక్వల్ టు mx ప్లస్ c. y ఈక్వల్ టు mx ప్లస్ c. దీని నుంచి m వాల్యూ తెలుసు కదా, m ఈక్వల్ టు m రాస్తాం tan తీటా. m వాల్యూ ఎంతనా మైనస్ రూట్ 3. tan తీటా ఈక్వల్ టు రూట్ 3 ఎక్కడ వస్తుంది, tan 60 మైనస్ tan 60 degrees. tan 180 మైనస్ తీటా అంటేనే కదా tan తీటా. tan 180 మైనస్ తీటా ఈక్వల్ టు మైనస్ tan తీటా రాస్తాం అంతేనా. సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్ 180 ఉన్నప్పుడు tan చేంజ్ కాదు. అంటే ఇప్పుడు ఏం రాయచ్చు దీన్ని, tan తీటా రావాలంటే ఈ తీటా ప్లేస్లో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోయిద్ది కదా. మైనస్ tan తీటాని tan 180 మైనస్ 60 రాయచ్చా. tan 180 మైనస్ 60 మైనస్ tan 60 అవుతుంది. tan 180 మైనస్ 60 అంటే tan 120. tan 120 ఈ పక్క tan తీటా వస్తూనే ఉంటుంది. tan క్యాన్సిల్ అయిపోయింది. తీటా ఈక్వల్ టు ఎంత నాన్న 120 degrees. ఫోర్టీన్త్ క్వశ్చన్ నాన్న, ఫస్ట్ రూమ్లో లాస్ట్ వన్. ద ఇంటర్సెప్ట్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ on the axis of coordinates are a and b. If p is the length of the perpendicular drawn from the origin to the line, write the value of p in terms of ab అన్నాడు. ఇది ఇంటర్సెప్ట్స్ కదా, ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, pని ఏబిలో ఇచ్చారు. p is the length of the perpendicular from ఈ స్ట్రైట్ లైన్కి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, దాని యొక్క లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇన్ ద ఇంటర్సెప్ట్ ఫామ్లో ఏందన్నా, ఇంటర్సెప్ట్ ఫామ్ ఈజ్ ఏంటి x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. ఎల్సిఎం తీయండి, ఏమైద్దో bx ప్లస్ ay by ab ఈక్వల్ టు 1. bx ప్లస్ ay, ab అటు సైడ్కి వెళ్తే మైనస్ ఏ ప్లస్ ఏబిని ఇటు సైడ్ తీసుకురండి. bx ప్లస్ ay మైనస్ ab ఈక్వల్ టు 0. ఇప్పుడు చెప్పండి ఏమిచ్చారు, p is the length of the perpendicular from horizon to the straight line. ఇది ఇంకా నెక్స్ట్ టాపిక్ వస్తుందనా, కానీ ఇక్కడ ఫామ్లో గుర్తుపెట్టుకోండి.
P is the length of the perpendicular from origin to equation 1 అనుకున్నాం. equation 1 length of the perpendicular from point to the straight line. ఫార్ములా ఏంటి అంటే ఆరిజన్ ఇచ్చినప్పుడు P ఈక్వల్ టు mod C బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ ఎంత కంపేర్ చేస్తే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి కదా. ఏ ఈక్వల్ టు బి, నెక్స్ట్ బి వాల్యూ ఏమైంది ఏ, సి వాల్యూ మైనస్ ఏబి. ఆరిజన్ ఇచ్చినప్పుడు లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏమైంది పి ఈక్వల్ టు mod C బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి వాల్యూ ఎంతనా mod మైనస్ ఏబి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ వాల్యూ ఎంత బి స్క్వేర్, బి వాల్యూ ఎంత ఏ స్క్వేర్. మాడ్యులస్ ఏమైంది, మాడ్యులస్లో నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. ఏబి బై స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమైంది పీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఏమైంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంతేనా. ఇప్పుడు రివర్స్ చేయండి. ఏమైంది 1/p స్క్వేర్ ఈక్వల్ టు ఇది రివర్స్ అయింది కాబట్టి ఇది కూడా రివర్స్ అయిపోయింది. ఇటు సైడ్ కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇప్పుడు స్ప్లిట్ చేయండి వాల్యూస్. ఏమైద్దు ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఏమేమి క్యాన్సిల్ అవుతారని ఇక్కడ బి స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది 1/p స్క్వేర్ ఈక్వల్ టు ఏం మిగిలింది 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్. అంతే కదా. పి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిలో రాయమన్నాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.